ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణ జాతకం కాదు. ఇది కైలాసం నుండి వచ్చిన ఒక దివ్య సందేశం. శివయ్య తన భక్తులకు అందించే ఒక ప్రత్యేక సంకేతం. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మార్పులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఎందుకు రావడం లేదు? మీ మనసులో దాచుకున్న బాధలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, సుఖాన్ని సూచిస్తాడు. కానీ శివయ్య అనుగ్రహం లేనిదే శుక్రుని సంపూర్ణ కృప కూడా ఫలించదు. అందుకే ఈ కాలంలో వృషభ రాశి వారికి శివారాధన అత్యంత ముఖ్యమైనది. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీరు బయటికి చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ మీ హృదయంలో మాత్రం ఎన్నో బాధలు దాగి ఉంటాయి. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీ బాధను చెప్పుకోవడానికి సరైన మనిషి దొరకరు. శివయ్య ఈరోజు మీకు ఒక విషయం చెబుతున్నాడు. నీ కన్నీరు ఒక్క చుక్క కూడా వృధా కాలేదు. నీ కష్టం ఒక్క రోజు కూడా వృధా కాలేదు. సమయం వచ్చినప్పుడు నేను నీకు న్యాయం చేస్తాను అని. ఇదే సందేశం ఒకప్పుడు నందిదేవునికి కూడా లభించింది. నందిదేవుని కథ. పురాణాల ప్రకారం నంది ఒక సాధారణ జీవిగా జన్మించాడు, కానీ అతని భక్తి అసాధారణం. నంది చిన్నప్పటి నుంచే పరమశివుణ్ణి ఆరాధించేవాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా శివనామాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు దేవతలు నందిని పరీక్షించాలని నిర్ణయించారు. అతనికి ఎన్నో ఆటంకాలు కలిగించారు, భయపెట్టారు, అవమానించారు, అడ్డుకున్నారు. కానీ నంది ఒక్కసారి కూడా శివుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. చివరికి పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, భక్తుడా, నిన్ను పరీక్షించాను, ఇప్పుడు నీ భక్తికి ప్రతిఫలం ఇస్తాను అని. ఆ రోజు నుంచి నంది కేవలం భక్తుడు కాదు, కైలాసానికి ద్వారపాలకుడయ్యాడు. వృషభ రాశి మిత్రులారా, ఈ కథలో మీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం దాగి ఉంది. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు శిక్షలు కావు, అవి పరీక్షలు. ఇది మీ ఓర్పును పరీక్షిస్తున్న కాలం. ఇది మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్న సమయం. కానీ శివయ్య చెబుతున్నాడు, ఇంకా కొద్ది రోజులు సహనం వహించు, నీకు రావాల్సిన ఫలితాలు నీ వైపు నడిచి వస్తున్నాయి అని. జ్యోతిష్యపరంగా కనిపిస్తున్న సంకేతాలు. గ్రహస్థితి ప్రకారం వృషభ రాశి వారికి ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా ఒత్తిడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినిపించే యోగాలు ఉన్నాయి. అయితే ఒక జాగ్రత్త, మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా పెరుగుతారు. అందుకే శివయ్య ఒక సూచన ఇస్తున్నాడు. మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. మీ విజయాన్ని ముందుగానే ప్రకటించకండి. ఫలితం వచ్చిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియనివ్వండి అని. మార్కండేయ మహర్షి కథ. ఒకప్పుడు మార్కండేయుడు అనే బాలుడు జన్మించాడు. అతని ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని విధి నిర్ణయించింది. తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు. కానీ మార్కండేయుడు భయపడలేదు. శివారాధన ప్రారంభించాడు. రోజు శివలింగాన్ని పూజించాడు. ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాడు. 16వ సంవత్సరం పూర్తయ్యే రోజు యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ భక్తిని చూసి పరమశివుడు లింగము నుండి ప్రత్యక్షమయ్యాడు. యముడిని ఆపి మార్కండేయునికి చిరంజీవితత్వాన్ని ప్రసాదించాడు. ఈ కథ వృషభ రాశి వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విధి రాసిన దాన్ని కూడా భక్తి మార్చగలదు. గ్రహాలు చూపించే కష్టాలను కూడా శివకృప తగ్గించగలదు. అందుకే ఈ కాలంలో శివనామస్మరణ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. శివయ్య చెప్పిన ప్రత్యేక సందేశం. వృషభ రాశి మిత్రులారా, మీరు చాలా కాలంగా ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఉద్యోగం కోసం, కొంతమంది వివాహం కోసం, కొంతమంది సంతానం కోసం, మరికొందరు ఆర్థిక స్థిరత్వం కోసం. కానీ శివయ్య చెబుతున్నాడు, నీ కోరికను నేను విన్నాను, కానీ సరైన సమయాన్ని నేను ఎంచుకున్నాను అని. ఎందుకంటే కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యంగా వచ్చినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. కొన్ని విజయాలు ఆలస్యంగా వచ్చినప్పుడే శాశ్వతంగా నిలుస్తాయి. అందుకే మీరు నిరాశ చెందవద్దు. మీ ప్రార్థన కొనసాగించండి. మీ ప్రయత్నం ఆపవద్దు.
మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే కైలాసము నుండి మీ పేరు ఇప్పటికే పలకబడింది. మీకోసం ఒక కొత్త అధ్యాయం సిద్ధమవుతుంది. మీ జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా ఆలోచనలో పడేసి ఉండవచ్చు. కొందరు మీపై నమ్మకం కోల్పోయి ఉండవచ్చు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి ఉండవచ్చు. మీరు మౌనంగా భరించిన బాధలు మీ గుండెలో భారంగా మారి ఉండవచ్చు. కానీ శివయ్య చెబుతున్నాడు, నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధకు నేను సాక్షిని అని. మీరు ఎవరికీ చెప్పని కన్నీటి వెనుక కూడా నేను ఉన్నాను. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఎదురైన నిరాశలను కూడా నేను చూశాను. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది అని. చంద్రసేన మహారాజు కథ. పురాణాలలో ఒక గొప్ప కథ ఉంది. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు. అతడు పరమశివునికి అత్యంత ప్రియభక్తుడు. ప్రతిరోజు శివపూజ చేయకుండా రాజకార్యాలు ప్రారంభించేవాడు కాదు. ఒకసారి శత్రు రాజులు కలిసి అతని రాజ్యాన్ని ఆక్రమించడానికి సిద్ధమయ్యారు. సైన్యం తక్కువ, శక్తి తక్కువ, సహాయం చేసేవారు ఎవరూ లేరు. అయినా చంద్రసేన మహారాజు భయపడలేదు. అతను శివాలయంలోకి వెళ్ళి మహాదేవుని ధ్యానించాడు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు అతని భక్తిని చూసి శివనామస్మరణ ప్రారంభించాడు. ఆ బాలుడు భక్తి, రాజు విశ్వాసము కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి. పరమశివుడు వారి ప్రార్థనకు ప్రసన్నమై శత్రువుల శక్తిని నాశనం చేశాడు. రాజ్యం కాపాడబడింది. ఈ కథ వృషభరాశి వారికి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. కొన్నిసార్లు సమస్యలు ఎంత పెద్దవిగా కనిపించినా దైవబలం ముందు అవి చాలా చిన్నవి. మీ జీవితంలో కూడా ప్రస్తుతం ఒక పెద్ద సమస్య ఉండవచ్చు. అది ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కావచ్చు. కానీ శివయ్య సందేశం స్పష్టంగా ఉంది. నువ్వు భయపడుతున్న సమస్య కంటే నేను పెద్దవాడిని అని. జ్యోతిష్యపరంగా కనిపిస్తున్న శుభయోగాలు. వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహచాలనాల ప్రభావం క్రమంగా అనుకూలంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు గుర్తింపు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ కృషిని ఇప్పటి వరకు గమనించిన వ్యక్తులు కూడా త్వరలో మీ విలువను గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రత్యేకంగా మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతుంది. శివయ్య మీకు ఇస్తున్న 5 దివ్య సూచనలు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో ఓపిక మీకు గొప్ప ఆయుధం. 2. ఉదయం శివనామస్మరణ చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మీ మనోబలాన్ని పెంచుతుంది. 3. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తిని సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఖర్చు చేయండి. 4. పాత స్నేహితులతో తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని గౌరవించండి. 5. మీ హృదయం చెప్పే మాట వినండి. కొన్నిసార్లు దైవం మన అంతరాత్మ ద్వారా మాట్లాడుతుంది. ప్రియమైన వృషభరాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం శివయ్య అందిస్తున్న అనేక సంకేతాలను, పురాణ ఇతిహాసాలలోని అద్భుతమైన కథలను, మీ జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సందేశంలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే శివయ్య మీకోసం చెప్పిన చివరి సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది. పేద భక్తుడు మరియు పరమశివుని కరుణ. పురాణాలలో ఒక చిన్న కథ ఉంది. ఒక గ్రామంలో చాలా పేదవాడు ఉండేవాడు. అతనికి సంపద లేదు, అధికారం లేదు, సహాయం చేసేవారు కూడా లేరు. కానీ అతనికి ఒక గొప్ప సంపద ఉండేది. అది శివభక్తి. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఒక చిన్న శివలింగానికి నీళ్లు పోసి పూజ చేసేవాడు. ఒకరోజు తీవ్ర వర్షం వచ్చింది. అడవంతా నీటితో నిండిపోయింది. అయినా అతను శివపూజ ఆపలేదు. మరో రోజు తీవ్రమైన ఎండ వచ్చింది. అయినా పూజ ఆపలేదు. ఇంకో రోజు ఆకలితో అలమటించాడు. అయినా శివనామం విడిచిపెట్టలేదు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పరమశివుడు ప్రత్యక్షమై అడిగాడు, భక్తుడా, నువ్వు నన్ను ఏమి కోరుకుంటున్నావు అని. ఆ భక్తుడు ఇలా అన్నాడు, ప్రభు, నాకు సంపద అవసరం లేదు, మీరు నా జీవితంలో ఉండాలి అని. ఆ మాట విన్న శివయ్య చిరునవ్వు నవ్వాడు. నన్ను పొందిన వాడికి మిగతావన్నీ స్వయంగా వస్తాయి అని ఆశీర్వదించాడు. కొద్ది కాలంలో ఆ భక్తుడి జీవితం పూర్తిగా మారిపోయింది.
ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు ఇలా అనుకొని ఉండవచ్చు, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని. కానీ ఈరోజు శివయ్య ఒక విషయం చెబుతున్నాడు. ఆలస్యం అనేది తిరస్కారం కాదు. దైవం మీకు ఇవ్వబోయే వరం చాలా గొప్పదైతే దానికి సిద్ధం చేసే సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది అని. అందుకే ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు కోల్పోయిన వాటికి కూడా ఒక అర్థం ఉంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానానికి కూడా ఒక ప్రయోజనం ఉంది. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు ఈ వీడియోను వినడం కూడా యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సందేశాలు మనం వెతక్కుండానే మన వద్దకు వస్తాయి. అవి దైవం పంపిన సంకేతాలు. ఈరోజు శివయ్య మీకు చెబుతున్నాడు, నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నాకు తెలుసు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు నాకు తెలుసు. నువ్వు దాచుకున్న ప్రతి బాధ నాకు తెలుసు. నువ్వు ఎదురుచూస్తున్న ప్రతి కోరిక నాకు తెలుసు అని. అందుకే నిరాశ చెందవద్దు, ఆశను కోల్పోవద్దు, నీ ప్రార్థన ఆపవద్దు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించినా ఆ మార్గం చివరిలో శివయ్య ఆశీర్వాదం నిలబడి ఉంది. నీ కోసం ఒక కొత్త ఉదయం సిద్ధమవుతుంది. నీ కోసం ఒక కొత్త అవకాశం ఎదురు చూస్తుంది. నీ కోసం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. భక్తితో శివనామం జపించు. నమ్మకముతో జీవితం వైపు అడుగులు వేయు. పరమశివుని కృప నీ వెంట ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. శుభమస్తు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.